హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగానే మన ఛానల్లో వెహికల్ యొక్క ఈఎంఐ గురించి, తర్వాత డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, తర్వాత ఇన్సూరెన్స్ ఎంత పడుతుంది, ఈఎంఐ ఎంత చెల్లించాలనేది మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాము. అదేవిధంగా ఈరోజు కూడా మనం చూస్తున్నటువంటి కారు వచ్చేసి హ్యుందాయ్ వారి వెర్నా ఈఎక్స్ 1.5 MPI పెట్రోల్ వేరియంట్తో వచ్చినటువంటి ఈ కారు 5 స్టార్ రేటింగ్తో మన ముందుకైతే తీసుకురావడం జరిగింది హ్యుందాయ్ వారు. ఫ్రెండ్స్, దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, తర్వాత దీనికి ఎంత ఇన్సూరెన్స్ చెల్లించాలి, అదేవిధంగా ఫైనాన్స్లో ఈ వెహికల్ని మనం తీసుకోవాలి అనుకున్నట్లయితే ఎంతవరకు డౌన్ పేమెంట్ కట్టాలి, మనకు ఎంత లోన్ వస్తుంది, తర్వాత ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, అదేవిధంగా ఈఎంఐ, ముఖ్యంగా ఈఎంఐ ఎంత చెల్లించాలి అనేది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, వెర్నా ఈఎక్స్ 1.5 MPI పెట్రోల్ వేరియంట్ వచ్చినటువంటి ఈ కార్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 11,04,000 రూపాయలు. దీనికి కట్టవలసినటువంటి లైఫ్ ట్యాక్స్ వచ్చేసి 1,87,418 రూపాయలు. దీనికి ఇన్సూరెన్స్ మనం కట్టవలసిన అమౌంట్ వచ్చేసి 66,134 రూపాయలు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 3,800 రూపాయలు మనం చెల్లించాలి. తర్వాత ఫాస్టాగ్ కోసం 500 రూపాయలు కట్టాలి ఫ్రెండ్స్. ఇక ఈ వెహికల్కి ఎసెన్షియల్ కిట్ తీసుకోవాలి కనుక ఆ అమౌంట్ వచ్చేసి 6,999 రూపాయలు అయితే మనం చెల్లించాలి. అదేవిధంగా మన వెహికల్కి వారంటీ, ఎక్స్ట్రా వారంటీ కోసం వచ్చేసి 8,731 రూపాయి చెల్లించాలి ఫ్రెండ్స్. ఇక 1% టీసీఎస్ అయితే ఉంటుంది. టీసీఎస్ కాను 11,004 రూపాయలు మనం చెల్లించినట్లయితే టోటల్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 13,84,986 రూపాయలు అక్షరాల ఈ అమౌంట్కి మనం ఈ వెహికల్ని సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే మనం ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే మనకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఫైనాన్స్లో ఎవరైతే తీసుకోదలుచుకున్నారో వారికి డిపెండ్ ఆన్ సిబిల్ స్కోర్ అనమాట. సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. గమనించండి ఫ్రెండ్స్, మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ని బట్టి మీకు వచ్చేటువంటి లోన్ కానివ్వండి, పడేటువంటి ఇంట్రెస్ట్ కానివ్వండి, ఆ రోజు మీరు ఏ రోజైతే షోరూమ్కి వచ్చి కలుస్తారో సేల్స్మెన్ని, ఆ రోజు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గమనించండి, ముఖ్యంగా సిబిల్ స్కోర్ మీద అయితే ఆధారపడి ఉంటుంది, గమనించగలరు ఫ్రెండ్స్. మనం ప్రైవేట్ సెక్టర్ పర్పస్ ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద 80% మీకు లోన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఉదాహరణకి మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ 11,04,000 రూపాయలకు చూసుకున్నట్లయితే 80% మనకు వచ్చినట్లయితే లోన్ అమౌంట్ 8,80,320 రూపాయలు అయితే మనకు లోన్ అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ లోన్ అమౌంట్కి 9.25 ప్రకారం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం వేసుకున్నట్లయితే మనం చెల్లించవలసినటువంటి ప్రతి నెల ఈఎంఐ వచ్చేసి 18,380 రూపాయలు మనం ప్రతి నెల చెల్లించాలి ఫ్రెండ్స్. 60 నెలల వరకు చెల్లించాల్సి వస్తుంది. అయితే ఈ 5 సంవత్సరాలకి గాను మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ మీద పడే ఇంట్రెస్ట్ ఎంత అంటే 2,22,539 రూపాయలు అయితే పడుతుంది. అంటే ప్రతి సంవత్సరానికి గాను 44,507 రూపాయల 8 పైసలు పడుతుంది ఫ్రెండ్స్. అయితే మనకు ఇక్కడ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 13,84,986 రూపాయలు ఉంది. అయితే మనకు తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ చూసుకున్నట్లయితే 8,80,320 రూపాయలు మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్. అయితే ఆన్ రోడ్ ప్రైస్ నుండి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో అది తీసేసినట్లయితే వచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో అది డౌన్ పేమెంట్ చెల్లించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్ పేమెంట్ వచ్చేసి 5,04,666 రూపాయలు అయితే మనకు డౌన్ పేమెంట్ అమౌంట్ అయితే వచ్చింది. ఈ అమౌంట్ మనం చెల్లించినట్లయితే ఈ వెహికల్ని మనం సొంతం చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క ఫైనాన్స్ పరంగా కానివ్వండి, ఎక్స్షోరూమ్ పరంగా కానివ్వండి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు ఏదైతే సిబిల్ స్కోర్ ఉందో ఆ దాన్ని బట్టి వచ్చేటువంటి లోన్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి వర్తిస్తుంది. గమనించండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, మీ అందరికి ఇచ్చిన రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని అద్భుతమైన వీడియోలకు మీ ముందుకైతే తీసుకొస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.